ఏపీలో మెగా డిఎస్సి షెడ్యూల్ విడుదల 16,374 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్. త్వరలోనే ఆర్టీసీలో 3,038 ఉద్యోగాలకు నోటిఫికేషన్. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రకటన. ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారుల రిజర్వేషన్ పెంపు 2 నుంచి 3% పెంచిన ఏపీ ప్రభుత్వం. జపాన్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. కీటాక్యూషు మేయర్తో సీఎం సమావేశం. ఏపీ సీఎం చంద్రబాబుకు వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు. స్పెషల్ విషెస్ చెప్పిన ప్రధాని మోదీ, సినీ ప్రముఖులు. రజతోత్సవాలకు సిద్ధమవుతున్న ఎల్కతుర్తి గ్రౌండ్. రోజువారీగా ఏర్పాట్లు పరిశీలిస్తున్న బీఆర్ఎస్ నేతలు. నేడు ఓరుగల్లుకు టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పార్లమెంటు స్థాయి మీట్లో పాల్గొన్న మీనాక్షి. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం. ఏమాత్రం తగ్గని బంగారం ధరలు. లక్షకు దూసుకెళ్తున్న పసిడి రేట్. మర్యాదగా మాట్లాడే పరిస్థితుల్లో లేను. ఢిల్లీ ఎయిర్పోర్టుపై ఓమర్ అబ్దుల్లా ఆగ్రహం. ఆగి ఉన్న ఇండిగో విమానాన్ని ఢీకొట్టిన ట్రావెలర్ టెంపో. త్రుటిలో తప్పిన ప్రమాదం. ట్రంప్ సుంకాలతో మన ఐటీకి ఢోకా లేదు. టెక్ పరిశ్రమకు ప్రయోజనమేనన్న లాక్స్ చేబురి. నకిలీ పోర్టల్స్ లో జాగ్రత్త. చార్ధామ్ యాత్రికులకు కేంద్రం హెచ్చరిక. వక్ఫ్ చట్టంపై పోరాడి గెలుస్తాం. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు. రాష్ట్రపతికి కోర్టులు ఆదేశాలు ఇవ్వచ్చు. జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కీలక వ్యాఖ్యలు. మా దారి మేం చూసుకుంటాం. అమెరికా ప్రకటనపై స్పందించిన రష్యా. భారత్ కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ప్రకటన. క్రీడాకారులతో రోబోల పరుగు పోటీ బీజింగ్ లో నిర్వహించిన చైనా. ఆయనకు అప్పీల్ చేసుకునే హక్కు లేదు. కుల్భూషణ్ జాదవ్ పై పాకిస్తాన్ దుశ్చర్య. హసీనా కోసం ఇంటర్పోల్ సాయం. బంగ్లా ప్రభుత్వం కీలక నిర్ణయం. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం పాటుపడదాం. హీరో చిరంజీవి పిలుపు. నటి ఖుష్బూ ఎక్స్ ఖాతా హ్యాక్. ఇన్స్టాలో ప్రకటించిన నటి. ఐపీఎల్లో ఇవాళ 2 మ్యాచ్లు. పంజాబ్ కింగ్స్ తో తలపడనున్న బెంగళూరు.